Yes, start. Namaskar everyone, I am here at Ravindra Bharati and Beyond Life Foundation are doing a wonderful initiative here by giving all the awards to the fighters. I'm talking about the frontline pandemic warriors and I'm here to anchor it. I'm really excited and you can just spot me right there as I'm anchoring the show and I'll show you a little better picture of mine. సంస్థకి సహకరించినటువంటి స్పాన్సర్స్ మరి ఫ్లైట్ అవ్వలు అండ్ నిహాల్ అండ్ కేఎంఐటి వాళ్ళు అందరూ కూడా చాలామంది మొబిలిటీ ఇవన్నీ స్పాన్సర్స్ ఇవ్వడం అనేది అందరూ ఇక్కడ కూర్చొని ఉన్నారు అండ్ రవి గారు అండ్ క్రెడిట్ బ్యాంక్ ఇండియా రమేష్ గారు ఇట్లా చాలామంది దీనికి ప్రోత్సహించారు. సో చాలా థ్యాంక్స్ అండి. ఒక మంచి పని చేసే వాళ్ళకి ఎప్పుడు వెన్నట్టు మేము ఉంటాం అనే గొప్ప మనసుతో ఉన్నటువంటి మీరు ఇక్కడ రావడం, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం చాలా ఆనందంగా ఉంది. దానికి గాను మరి ఇతరుల నుంచి అంటే బయట నుంచి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్. ఒక మంచి కార్యక్రమాన్ని మనం తిలకిద్దాం, మనం వెళ్ళి అప్రిషియేట్ చేద్దాం, వాళ్ళని అవార్డు తీసుకుంటున్నాం అని చెప్పేసి రావడం కూడా హ్యాపీగా ఉంది. ఇంకపోతే అసలు సిసలైనటువంటి హీరోలు హీరోయిన్స్ ఎవరంటే మరి కోవిడ్ టైంలో పాండమిక్ సిచ్యువేషన్లో మరి ఎంతో కష్టపడి ప్రాణాలు తెగించి, ఎందుకంటే కోవిడ్ సిచ్యువేషన్లో ఎవరు ఇంట్లో నుంచి బయటికి రారు, అటువంటిది వచ్చి ఒకరికో ఇద్దరికో సహాయం చేయడం కాదు, ఒకరికో ఇద్దరికో అంటే వెంటనే చేతులు కడుక్కుంటాం, మళ్ళీ శానిటైజర్ చేసుకుంటాం, లేకపోతే ఏదో దానికి కావాల్సిన ప్రికాషన్స్ తీసుకుంటాం, వెళ్ళిపోతాం. కానీ అట్లా కాదండి, కొన్ని వందల మందికి మనం ఇట్లా హెల్ప్ చేయడానికి బయటికి రావడం అనేది అది ఆషామాషి కాదు. నిజంగా నరనరాల్లో బ్లడ్ మొత్తం సేవా గుణం ఉంటే, సేవాతత్వం ఉంటేనే ఇలా చేయగలుగుతారు. అలాంటి వాళ్ళు ఇక్కడ ఈ రోజు ఈ వేదిక మీద అవార్డ్స్ తీసుకుంటున్నారు. నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఈ రోజు ఎవరైతే అవార్డులు అందుకున్నారో, ఎవరైతే అందుకోబోతున్నారో, ఎవరైతే నా చేతుల మీద అందుకున్నారో వాళ్ళందరికీ కూడా హ్యాట్స్ ఆఫ్. నిజంగా మా కళాకారుల తరఫున అండ్ మా సంస్థ తరఫున తప్పకుండా మీ అందరికీ ఎప్పుడు మేము రుణపడి ఉంటాము. ఎందుకంటే మీరు చేసిన వాళ్ళలో మా బ్లడ్ రిలేషన్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, అయినా సరే మన భారతీయులం. మీరు ఎక్కడ ఎవరికి చేసినా కూడా మన కోసం, మన వాళ్ళ కోసం చేసినట్టే భావిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నేను కూడా ఆ టైంలో ఇక్కడ హైదరాబాద్లో కావచ్చు, సిద్దిపేటలో కావచ్చు, కరీంనగర్లో కావచ్చు, మా ఊరు రామగుండంలో కావచ్చు చాలా చేయడం జరిగింది. సో అది చెప్పుకుంటే కరెక్ట్ కాదు, కానీ సరే ఏదేమైనా మీరందరూ ఇంత మంచి మనసుతో ముందుకు పోతా ఉన్నారు, చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. ఈ సంస్థను అప్రిషియేట్ చేస్తే ఎలా ఉంటుందో సరదాగా చూద్దాం. సపోజ్ చిరంజీవి గారు వచ్చి మాట్లాడారు అనుకున్నాం, ఈ రోజు మీ అందరూ చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ఏమైనా ఈ రోజు ఇంత చక్కటి కార్యక్రమం పెట్టి మంచి మోసమైనటువంటి వాళ్ళకు అవార్డ్స్ ఇవ్వడం అనేది నిజంగా ఎంత ఆనందంగా ఉన్నటువంటి విషయం అంటే, ఆ మేడం గారు, ఆ తర్వాత మన నర్సింగ్ గారు, అందరూ కూడా, మన బ్రదర్ కూడా సుధీర్, అందరూ కూడా ఎంతో కష్టపడి ఇష్టపడి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దాని అందరికీ సహకరించిన స్పాన్సర్స్ అందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చేసుకున్నారు. నన్ను తెలిస్తే రానుకున్నారా, లేనుకున్నారా, కాశీకి వెళ్ళారు, కాశీ వచ్చుకున్నారు, వారణాసి పెడుతున్న వరుస మార్చుకుని అనుకున్నారా, అదే వేడి, అదే పౌరుషమా, నాకు నచ్చిందే చేస్తా, నచ్చిందే చూస్తా, కాదు కూడదు అంటే వస్తా. ఈ విధంగా చిరంజీవి గారు మాట్లాడితే ఇందే విధానాన్ని తీసుకొని చెప్పొచ్చు. అదేవిధంగా నందమూరి అన్నగారు బాలయ్య బాబు గారు మాట్లాడితే చాలా సంతోషం, ఈరోజు చాలా చక్కటి కార్యక్రమాలు పెట్టి మరి కరోనా సిచ్యువేషన్ లో ఎవరు కూడా బయటికి రావడానికి భయపడేటువంటి ఆ సందర్భంలో మరి వీళ్ళందరూ కూడా బయటకు వచ్చి ధన పరాయాన్ని భేదం లేకుండా ఎంతో మందికి చక్కటి సహాయ సహకారాలు అందించినందుకు మనస్ఫూర్తిగా వాళ్ళకి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఏంటి
డైలాగా తప్పకుండా చెప్తారు. చూడు ఒకవైపే చూడు, చెయ్యి సహాయమే చెయ్యి, కాదు చూడు అంటే తమిళ తిమ్మిడియే. మా ఊరికి వచ్చి మా ఏరియాకి వచ్చి మమ్మల్ని బెదిరిస్తావా? ఊరు మారంటే తినే బుద్ధి మారుతుంది, కడుపునే పెట్టి మారుతుంది, కానీ ఒంట్లో ఉన్న పెట్టి మారుతున్నా పెడి బోల్ అన్నా. 2 బాల్కనీలు కావాలి, యారే అవునే. సింహాన్ని చెప్పాలంటే ట్రైనింగ్ తెలిసి ఉండాలి, నన్ను చెప్పాలంటే టైమింగ్ తెలిసి ఉండాలి. నువ్వంటే కుంభకోణం భయం, నేనంటే 2 రోజులు ప్రాణం. దమ్మిడి దిమ్మిడియే, లూటు జిక్క ముందు సింహం ముందు కాదు. ఈ విధంగా బాలయ్యబాబు గారు మాట్లాడేదని చూస్తాయి. ఈ రోజు చాలా మంది మంచి కార్యక్రమాలు చేశారు. అదేవిధంగా ఈ రోజు సంస్థ ఏదైతే ఉందో మరి వాళ్ళందరూ కూడా చాలా కార్యక్రమాలు మంచి పనులు చేసినటువంటి వాళ్ళకి అవార్డులు ఇవ్వడం అనేది, వాళ్ళని గుర్తించడం అనేది మామూలు విషయం కాదని చెప్పి తెలుసుకున్నాను. నేను అందుకే వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ తమ్ముళ్ళు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ విధంగా ఉంటుంది. అదేవిధంగా చూస్తే మనకి ఏ పాల్గొన వచ్చారనుకోండి, దాని తెలియకడుగుతాను. మరి అడ్వాన్స్ అనేది ఈ పాండమిక్ సిచ్యువేషన్ లో అందరికి కూడా ఇచ్చారు. అందులో ఎక్కువ మంది పోలీస్ అధికారులు ఉన్నారు. ఎందుకో నాకు తెలియకడుగుతారు. ఆల్రెడీ పోలీస్ అంటేనే సేవ గుణం, సేవతత్వం ఉంటేనే పోలీస్ డిపార్ట్మెంట్ లో చేస్తారు, మిలిటరీలో చేస్తారు. అవునా కాదా? ఏంటంటే అది కాబట్టి మరి ఈ రోజు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇంత సేవ చేస్తారు. అలాగే మరి ఇతర వాళ్ళు కూడా, డాక్టర్స్ కూడా చాలా మంది సేవ చేశారు. వాళ్ళందరికీ కూడా అవార్డు ఇస్తున్నందుకు మనస్ఫూర్తిగా ఈ సంస్థను నేను అభినందిస్తున్నాను. మనస్ఫూర్తిగా ఏంటంటారు, మళ్ళీ కరోనా వస్తుందంట, మళ్ళీ మనం సేవ చేయాలంట, నేను కూడా వస్తానంట, సేవ చేస్తానంట, నెక్స్ట్ మీకు కూడా అవార్డు తీసుకుంటాను. ఏంటంటారు? ఓకేనా? ఈ విధంగా మాట్లాడుతూ ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా మంది ఉంటారండి, చాలా మంది వాయిస్ చెప్పుకుంటూ పోవాలి. సరే, ఏదైనా మీ సమయాన్ని ఎక్కువ తీసుకోకుండా మరి ఈరోజు ఏమంటారు, మన ఈ అవార్డ్స్ కార్యక్రమంలో మరి ఎక్కువ సమయం మిమ్మల్ని తీసుకొని మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఒక 2 మాటలు చెప్పాను. ఏదైనా ఫీల్ అవుతారేమో అని చెప్పేసి చెప్తారు. అదే బియాండ్ లైఫ్ ఫౌండేషన్ ఏదైతే ఉందో చాలా చక్కగా ఈరోజు ఇంత మంచి కార్యక్రమాలు పెట్టి ఇంతమందికి మరి అవార్డ్స్ ఇస్తున్నందుకు మరొకసారి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మా కళాకారుల తరఫున మీకు అందరికీ కూడా. మన నెక్స్ట్ గెస్ట్ ని మేనేజింగ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వాసా గారిని స్టేజ్ మీదకి రావాలి. I request Mr. Sandeep Reddy Vasa, Managing Director of Mirai, to please join us on stage to do the honors. And a small token of thank you to our guest for taking his precious time. Sivareddy Garu, for your kind gesture and of course keeping our word and entertaining us for some time. Thank you so much. Thank you. Ladies and gentlemen, can we just say thank you with a huge round of applause to Mr. Sivareddy. Thank you so much for being here, taking your precious time out. Next awardee who's going to join us is for your services. We have Vital joining us on stage, one of the warriors from the police department. Thank you very much for your services. We have next C. Karunakar, PC working for Balanagar Police Station. We welcome C. Karunakar, PC working for Balanagar Police Station. Due to initiative for COVID-19 due to last fight for COVID-19 patients. Karunakar, please. Can we have Thank you so much, Karunakar, for your services in this pandemic time. The next gentleman who's going to join us on stage is K. Satyanarayana, PC from RC Puram. We have next Paula Singh,
again working as PC in Shamipet Police Station. We have sensed a lot of COVID death bodies during the last night, and we made people to maintain social distance during these police station. We welcome Paula C. Bit by helping the COVID dead bodies and need people to maintain social distances. Thank you so much for asking there. Next one who will be joining us on stage is V. Suresh, PC from Maila Devpalli, to food distribution and monitor COVID patients. Mr. V. Suresh. Moving on to next, we have Mr. N. Suresh Srinivas, PC working for Rajendra Police Station, and we have done a lot of service of distributing the food during COVID. Pandemic, for tremendous and wonderful job by them, for which we are felicitating. Please Mr. N. Srinivas from Rajendra Nagar, Health and Food Distribution. And the next one who is going to join us is Narsi Reddy, the PC from RJI Airport area, and the services he is giving is shelter and medication to the pandemic. Serving food and supplying medication to COVID-19 patients. We welcome Narsi. ముందుగా బియాండ్ లైఫ్ ఫౌండేషన్ నరసింహరావు గారిని వారి బృందాన్ని వారికి మద్దతు ఇచ్చినటువంటి సంస్థలని మనసారా అభినందిస్తున్నాను. మనకి హీరోయిజం అంటే ఎక్కడో ఉండదు. మనకి ఎంతసేపటికి మహానాయకులు లేకపోతే సినిమా హీరోలు తప్ప ఇంకా హీరోయిజం లేదనుకుంటాం. నాయకుల్లో పెద్ద హీరోయిజం ఉండదు. ప్రజలిచ్చిన డబ్బుతో ప్రజలిచ్చిన ఓటుతో గద్దెలెక్కి కూర్చుని 100లో 10 మంచి చేస్తే మనం గొప్ప అనుకుంటున్నాం. అలాగే సినిమా యాక్టర్లు మనకి సరదాగా సినిమా చూడడానికి బాగుండొచ్చు, కానీ 5వ అంతస్తు నుంచి గబాలను కిందకి దొరికి కాళ్ళు చేతులు దెబ్బ తినకుండా 100 మందిని ఠామ్మని మట్టి కనిపించడం హీరోయిజం కాదు. అది సినిమా. నిజమైన హీరోయిజం ఈవేళ సమాజాన్ని కీలక సమయంలో ఆదుకోవడంలో ఈ సామాన్యమైన ఉద్యోగులు చూపెడుతున్నారు. దానివల్ల పోలీస్ శాఖ మీద చూసుకున్నట్టయితే మనం చాలా తిరుగుతుంటాం. ఏ సమస్య వచ్చినా కూడా మనం చాలా తేలికగా కాకేజీ కనిపిస్తారు కదా పాప యూనిఫామ్. అలాగే డాక్టర్లు తెల్లచోట్ల కనిపిస్తారు కదా, ఏ సమస్య వచ్చినా మనం తిరుగుతాం. కానీ ఎంత పరిమితమైన వనరులతో ఎన్నో ఇబ్బందులు అధిగమించి ఎంత కష్టపడుతున్నారో అనే సంగతి మనం గుర్తించాం. తప్పు చేస్తే విమర్శించవచ్చు, కానీ మంచి చేస్తే ప్రోత్సహించలేకపోయినట్టయితే ఆ మంచి కలకాలం నిలవదు. పాడి అవ్వగదా అని చెప్పని ఆ గొడ్డుకి దానం వేయడం మానేస్తే పాలవేయడం ఆపేస్తాం, నష్టపోయేది మనం. ఈవేళ మన దేశం ఎంత పేదరికంలో ఉన్నా, ఎంత అవిద్య తాండవిస్తున్నా, ఈ అధికారులు, ఉద్యోగులు, పత్రికలు, వైద్య ఆరోగ్య రంగంలో ప్రభుత్వంలో కానీ బయటగా ఉన్నటువంటి లక్షలాది మంది అనుపమానమైనటువంటి సేవల్ని సంవత్సరాల కాలం పాటు అందించారు. ఈవేళ 18 ఏళ్ళు దాటిన వాళ్ళు 82 కోట్ల మంది మన దేశంలో ఉంటే
78 కోట్ల మంది ఇప్పటికి వ్యాక్సిన్లు పొందారు. 1 డోసు కానీ 2 డోసు కానీ, అంటే 95% మంది. ప్రపంచంలో దాదాపు ఏ దేశంలోనూ 95% మంది స్వచ్ఛందంగా వ్యాక్సిన్ తీసుకున్నది లేదు. చాలా దేశాల్లో, బాగా డబ్బున్న దేశాలు, చాలా విద్య ఉన్న దేశాల్లో కూడా వ్యాక్సిన్లకు వ్యతిరేకంగా మూఢనమ్మకాలతో అశాస్త్రీయంగా పిచ్చి పిచ్చి ఆలోచనలు చేస్తూ ఉన్మాదానికి అవుతున్నారు. అలాంటిది మన దేశంలో మారుమూలైనటువంటి సామాన్యుల దగ్గర నుంచి కులం, మతం, ప్రాంతానికి అతీతంగా అందరూ స్వచ్ఛందంగా వ్యాక్సిన్లు వేసుకోవడం గొప్ప విషయం. నాకు ఎంతోమంది కలిసి వచ్చారు. వైద్య ఆరోగ్య సిబ్బంది కావచ్చు, ప్రభుత్వం శాఖల ఉద్యోగులు కావచ్చు, పోలీస్ శాఖ ప్రత్యేకంగా ఈ లాక్డౌన్ కాలంలో కావచ్చు, చిత్రకాలంలో కావచ్చు, అలాగే మరి మున్సిపల్ సిబ్బంది కావచ్చు, స్వచ్ఛంద సంస్థలు కావచ్చు, పత్రికలు కావచ్చు, అద్భుతాలు కృషి చేశారు. కాబట్టి వారందరినీ ఈ రూపంలో ఇక్కడ ఉన్నవారు, ఇక్కడ లేనివారు చాలామంది ఉంటారు. వారందరినీ మనందరి తరఫున మనసారా అభినందిస్తున్నాను. నిజమైన హీరోయిజం. ఒక సమాజం ఎప్పుడు గొప్పదవుతుంది అంటే మన చుట్టూ ఉన్న నిజమైన హీరోల్ని, సామాన్యుల్ని గుర్తించినప్పుడు. మంచి పోలీస్ కానిస్టేబుల్, మంచి వస్తున్నారు మనసారా అభినందిస్తూ, ఆరోగ్యాన్ని మించిన సంపద ఇంకొకటి లేదు. మీ అందరికీ తెలిసింది, చిన్నప్పుడు చూడటానికి నిర్లక్ష్యం చేస్తాం. నేను కూడా నిర్లక్ష్యం చేస్తాను. ఉదాహరణకి ప్రస్తుతం నేను చాలా నొప్పితో వచ్చాను ఇక్కడ. ఏమిటో మీరు అనుకోవచ్చు, చిన్నప్పుడు ఆటలమ్మని వస్తుంది చికెన్ పాక్స్. అది వస్తే 30-40 ఏళ్ళు పోయిన తర్వాత కొన్ని సందర్భాల్లో చివరికి విపరీతమైన నొప్పికి గురి అవసరం. కొద్దిపాటి దారి సరిగ్గా తీసుకుంటే 180 రూపాయలు మన శరీరం మనకు అనుకరిస్తుంది. మన ప్రభుత్వాలు పెద్దపీట వేయలేదు. ప్రపంచంలో ఆరోగ్య రంగంలో అతి తక్కువ ఖర్చు పెట్టే దేశం భారతదేశం. తలసరి జనాభా రూపొందించారు. కేవలం 90,000 కోట్ల రూపాయలు దేశం మొత్తంలో ఖర్చు పెట్టారు. అంటే 140 కోట్ల మంది ఉన్న దేశంలో 90,000 కోట్ల రూపాయలు అంటే మనిషికి 600 రూపాయలు, 700 రూపాయలు. ఇది ప్రపంచంలో అతి చవకైనటువంటి ఖర్చు అవుతుంది, తక్కువ ఖర్చు అవుతుంది. ఆ ఖర్చు సద్వినియోగం చేసినట్లయితే ఈ దేశంలో ప్రతి ఒక్కళ్ళకి ప్రాథమిక స్థాయి దగ్గర నుంచి అత్యున్నత స్థాయి ఏమైనా జబ్బు. They were the only source of news and they were the only source of knowing what's happening in the world, and they were relentlessly on the roads at the areas of pandemic, still working so hard so that we are updated with the news and we are updated. So the first one joining us was Priya Yadav. Can we make huge noise for these warriors too from electronic media? A very fancy name. Next, Ravi Kumar Tambali, reporter with NTV News. The next one is Ravi Kumar, who's just joined us on stage from NTV News. He's a reporter. And we have next Shekhar Rudraram, reporter working for iNews. Shekhar Rudraram, reporter working for iNews. Can we have Shekhar on stage, please? On his behalf, Venkata Sakshi is going to accept the award. We invite Venkata Sakshi to accept the award of K. Rajamohan, cameraman working for iNews. Ladies and gentlemen, Next we have Pranita Yadav, reporter working for Raj News. Pranita Yadav. Next we have Satish Kumar Venpati, reporter working for HLTV News. thank you very much, Pranita. That's Pranita from Raj News. I request Satish Kumar also to please join us on stage quickly.
Satish Kumar. Yes. The next one is Suresh Reddy, V6, very senior photographer, shooting of COVID patients and food donation. Suresh Reddy. Suresh is running towards very senior photographer, the New Indian Express. He helped people who are suffering with COVID and railway laborers too. So the next one who will be joining us is Vinay Vadapu. Next we have K. Satish Kumar, working as photographer with the Inaru Group. K. Satish Kumar, photographer, working for Inaru. We have next Venkatappa Rao, senior photographer, working for Times of India. Satish Kumar. Venkatappa Rao. Senior photographer working for Times of India. The next one joining us is Satish Lal, a freelance photographer, active work during COVID pandemic. Satish Lal. Thank you for your contribution. Mr. Satish Lal is joined us on stage. I request G. Ramakrishna from Hindu, who has helped in food donation, to please join us on stage. Mr. Ramakrishna, can we have you on stage? Anand Dharmana, he's joined us on stage. The next one who will be ready to join us is R.D.K. Koteshwara Rao. Is he here? Mr. Koteshwara Rao from Indian Express Senior News Chief. Mr. Koteshwar Rao, are you here? That's Mr. Koteshwar Rao, who just joined us on stage from Indian Express Senior News Chief, who's given his contribution for food donation. Next one is Naresh Varikinda from Very Good Chief Photographer. He's a very good chief photographer, Naresh. Naresh Varikinda. Naresh is here. I request Siddharth Rao from Telangana today. Siddharth Rao from Telangana today, if you hear. Siddharth Rao, okay. Next one is Vanaja C. Vanaja C, Senior Journalist, Medical Camp. Sen Baba Pandivar. Do we have Sen Baba? Thank you so much for your contribution. Once again, this is for the print media, thanking them as our pandemic warriors. Padmavati from Inari.
women, yeah, come on. I told you I'm a little biased towards when women join us on stage. So give a huge round of applause. That's Padmavati from Inadu. Suresh from Sakshi. The next one who should be ready to join us on stage. Thank you, Padmavati. Next one is Suresh from Sakshi. Congratulations and thank you to all these heroes who are joining us on stage. Rajesh from Sakshi next is going to join us. Thank you very much, Suresh. Rajesh, can you please join us? Next we have Vikram, senior reporter working for Sakshi. Vikram, senior reporter from Sakshi. Next we have Riley Sai Kumar, news presenter working for Raj. Do we have Anil Kumar, and in bracket they have written James. Maybe his nickname from Andhra Jyoti. Anil Kumar. The next one is Ashok Guru from Andhra Jyoti. Before calling the next awardee, we would like to invite two gorgeous ladies, Shilpa Chakravarti and Miss Anupama, onto the stage. It's our pleasure to felicitate our guest, Dr. Jayaprakash Narayan Garu. I request both Shilpa Chakravarti and Anupama to hand over memento and felicitate Dr. Garu. Ladies and gentlemen, he's been very patient on stage. A huge round of applause for our guests. Thank you so much for doing the honor. Mr. Dr. Jayaprakash Narayan, founder and president of Lok Satta Party, thank you so much for your presence here. Only the guests and people like this make this event so special and successful. Namaste Telangana. Rajesh Narre from Namaste Telangana is done this contribution in food distribution. Mr. Sudhir, if he's here from Mana Telangana, his friend is here, I suppose, on behalf of Sudhir. So please, I request you to. As Vijay Bhaskar is taking the award, I request Kishore Singh from Hindu Villa. Do we have Kishore Singh from Hindu Villa? No. Do we have Sudhir Munsif, photographer? Yes, he is here. Mohammad Abdul Majid. Please, can we have you on stage? And
are the media friends making noise for your friends who are coming on stage? Yes? Mahesh Kumar, Associated Press? No? We have Prabhu Das. Prabhu Das from Hans India. Yes, he's here. That's Prabhu Das over there. Next one is Surendra Reddy from Deccan Chronicle. Do we have Surendra Reddy? No. Ramesh Babu, Senior Cameraman. Mahesh Babu, thank you so much. And entertain us also. Thank you, Sabrina. I'm sure the way you're talking, nobody is going to get bored of you. For sure. Thank you so much. అందరికీ నమస్కారం అండి. నా పేరు శిల్పా చక్రవర్తి. కాస్త ఆలస్యంగా వచ్చింది, క్షమించాలి. యాక్చువల్లీ ఈ ప్రోగ్రాంలో రావాలా వద్దా అని చాలా ఆలోచించాను. ఎందుకంటే మేము ఇక్కడ ఉండడానికి, మేము కాదు, నేను అట్లీస్ట్ ఇక్కడ ఉండడానికి అర్హత లేదు నాకు. ఎందుకంటే నేను ఏ కోవిడ్ క్యాంప్స్లో కానీ ఎక్కడ నేను పార్టిసిపేట్ చేయలేదు, ఏమీ చేయలేదు. ఎందుకంటే కరెక్ట్గా ఎగ్జాక్ట్లీ ఫస్ట్ వేవ్ వచ్చినప్పుడు ఐ లాస్ట్ మై ఫాదర్. సో మా నాన్నగారితో నేను హాస్పిటల్లో ఉండడం వల్ల నేను ఎటువైపు ఏమీ చూడలేకపోయాను. బట్ ఐ రియల్లీ ఫీల్ ప్రౌడ్. అంటే మేమందరం భయంతో ఇంట్లో కూర్చొని తలుపులు వేసేసుకుని ఎవరిని రానివ్వకుండా ఇంట్లో మేము కూర్చున్న ఆ రోజుల్లో మీలాంటి వాళ్ళు ఉండబట్టే ఈరోజు హోప్ ఫర్ హ్యూమానిటీ అన్న ఈ టైటిల్కి సరైన అర్థం ఇదే, బికాస్ ఆఫ్ ఆల్ ఆఫ్ యూ. సో మమ్మల్ని అందరు గుర్తుపడతారు, సెలబ్రిటీగా మమ్మల్ని ఇన్వైట్ చేస్తారు కాబట్టి వీఆర్ ఐ థింక్ మీ ఏమంటారు మంచి తెలుగులో మీ కోరిక కూడా మేము సరిపోవు. మీ సర్వీస్లో మీరు ఏమైతే సెల్ఫ్లెస్ సర్వీస్ చేశారో, హ్యాట్స్ ఆఫ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ హియర్, ఎవ్రీ అవార్డీ ఫ్రమ్ పోలీస్ డిపార్ట్మెంట్ అవ్వచ్చు, మెడికల్ డిపార్ట్మెంట్, NGOs అండ్ ఫోటోగ్రాఫర్స్. Especially, I lost many of my photographer friends, many of my media persons may కోల్పోయాము. So this has been a very very emotional and painful journey last 2 years నాకు కూడా. So ఇప్పుడే కొంచెం బయట పడుతున్నాను. But today I came here to say thank you to each one of you. That is the only purpose I am here. Thank you everyone. మీరందరూ ఉన్నంత వరకు మేము సేఫ్గా ఉంటామన్న నమ్మకం మాకుంది. ప్లీజ్ కీప్ అప్ యువర్ వండర్ఫుల్ జాబ్. థ్యాంక్ యూ సో మచ్. Let's fight this together and we will get out of it very soon. Big boss, ఇప్పుడు కోవిడ్ ఇస్ వెరీ హారబుల్ సిచ్యువేషన్ మనం ఫేస్ చేసాము. కోవిడ్ ఎంత భయపెట్టిందంటే ఇంట్లో నుంచి బయటకు వెళ్ళడానికి భయపడేవాళ్ళు, కాయగూరలు తెచ్చుకోవడానికి భయపడేవాళ్ళు, ఈ దేనికైనా బయట అడుగు పెట్టాలంటే భయపడేవాళ్ళు. అలాంటప్పుడు మీరందరూ ధైర్యంతో మా కోసం మీ సర్వీస్ చేశారు. దానికి మేము ఎంత థ్యాంక్స్ చెప్పినా కానీ చాలా తక్కువ అవుతుంది. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ఆల్ ఆఫ్ యూ who have done this wonderful service. And Ujjaini also from Prime 9 reporter. She's a Prime 9 reporter. So Ujjaini, can we have you here? Yes, she's walking towards the stage. Well, these were the awardees, and now the last. Yes, the team makes a louder noise. They should know. When your bosses are on stage, you need to make a louder noise because they can watch you. So to felicitate these lovely ladies, I request our sponsors, Mr. Rahul and Sandeep, can you please
felicitate శిల్పా చక్రవర్తి గారు. ఓకే, ఇందాక నాకు కిందికి వెళ్ళినప్పుడు ఆడియన్స్ నుంచి అడుగుతాను, రాకీ చాలాసేపు అయింది నువ్వు ఎందుకు రాలేదు స్టేజ్ మీదకి అని చెప్పేసి. ఆహా, కానీ అడిగిరా లేదా? చేతులు ఎత్తండి, ఎంతమంది అడిగిరా? రాకీ స్టెప్స్ ఇన్ మార్కెట్ కథ. థ్యాంక్ యూ సో మచ్. వస్తా కొంచెం సేపు అయినాక వస్తా, ఎందుకంటే చాలా అవార్డ్స్ ఉన్నాయి. వాళ్ళ విచ్చేసినాక అప్పుడు మళ్ళీ మన ఎంటర్టైన్మెంట్ స్టార్ట్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. మన సపోర్ట్లు కొట్టుకుంటే మంచిగా ఉంటుంది కదా. మా యాంకర్ కూడా మస్తు ఖుషి అవుతుంది. आपके लिए ताली. రైట్. For Dinesh and Santana, Anjali is going to take the awards, both of them. This is also Santana. Yes. Even Santana. So these are the teams from Riders Hyderabad, Dinesh, Santana, Ravi and Akshay, who are taking the awards as warriors here for their work in pandemic. We now call upon one more guest of us, Mr. Sri Mohammad Khaliqur Rahman, senior TRS leader and is a serial entrepreneur. We लेडीज एंड जेंटलमैन, हम लोग कुछ भी काम के लिए पूछते होते हैं, रॉकी बस हम हैं, आप काम करो. And sir has given his immense contribution towards this event also. Thank you so much for helping us. क्योंकि ये इवेंट अगर हम लोग फुलफिल कर पाए तो it's all because of you. So ladies and gentlemen, let's give a very big round of applause to Khaliqur Rahman sir. Thank you. And yeah. next we call upon Taruna, working for TV9 News, to accept the award. आएंगे इंशाल्लाह, तुम देखो सीएम के स्टेज पे मेरा नाम आएगा, देखिए मेरा भी आता होगा इंशाल्लाह. मेरा आया तो आपका आना जरूर है, सुन्नत फर्ज हो जाए. ठीक है. Next we call upon Abdul Basit, senior journalist and painting artist. Abdul Basit, please.
హలో టప 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 చెమట బొట్లు తాళాలై పడుతుంటే కరిగి కండరాలే నరాలే స్వరాలు కడుతుంటే పాట పనితో పాటే పుట్టింది, పని పాటతోనే జత కట్టింది. టప 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 చెమట బొట్లు తాళాలై పడుతుంటే పాట పనితో పాటే పుట్టింది, పని పాటతోనే జత కట్టింది. ఆదిమ కాలం నందు ఆ నది తీరానందు పూడులు నిర్మించి జనులు గుంపు గూడి గడుపునప్పుడు ఆకలి మంటల బాధలో ఆకలి తీరే వేటలో అలమట చెందే ఊపిరి అలిపిరియే మొదటి పాట టప 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 చెమట బొట్లు తాళాలై పడుతుంటే పాట పనితో పాటే పుట్టింది, పని పాటతోనే జత కట్టింది. ఆగడీలా 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 మెడలు వంచి దొరమీన పదిలంగా మోయువేళ పద 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 బిర 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 నడు 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 పద 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 పదమంటూ ఆ పాద మస్తకం శ్రమిస్తూ ఓహం హోయ్ ఓహం ఓహం హోయ్ ఓహమను ఆయాసమే అయినది రాజాన పదం టప 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 చెమట బొట్లు తాళాలై పడుతుంటే పాట పనితో పాటే పుట్టింది, పని పాటతోనే జత కట్టింది. పొంగి మురిసె ఉల్లములవాని తాళాల గోల తరువులయ్యాల సంపూరమాడ సింగిడి నీలారే బోధుగు పూల వసంతయేలా తంగెడు పూల బంగారు నీలా జమ్మి కొమ్మన పాలపిక్కల గంతులేసే జింక పరుగుతాయి పీడుకున్న జానపదందుల ఎంపుగా పూసిన కవలవనంబులు ఎగిసి పారే నిన్నేరుడు అరే బతుకమ్మూరులు అంటూ అన్న 10 జిల్లాల గురించి ఆ సార్ రాసిన పాటకు మనందరం కూడా చప్పట్లు. And next, Venkatesh, I hope you're ready to please join us on stage from Sakshi TV, cameraman there. And then next one is Anil from Hybis. Venkatesh, can we see you on stage, please? Yes. He is Venkatesh from Sakshi. We also invite our two more sponsors, Sandeep Reddy and Edit Point Ramesh Garu, to join on the stage. Venkatesh Swami from TV9, the next one who is going to join us. Balu. Venkatesh Swami. Thank you so much. We call upon Dr. Mohan Goli, founder, manager. He is a scientist by profession. He has started a pharma company in US and he has been doing a lot of cancer research. Very special cancer research across it. And he is also a member of FDA in US, which is very prestigious drug authorization authority in US. So he is here. Kalikur Rahman Garu, I will request Kalikur Rahman Garu to please speak. Next I call upon
R. Vijay Kumar, Senior Cameraman, working for T News. Next, moving on. Next, we have Rajakonda Police Commissionerate. We are going to present our. Alright, we'll have few moments of break, you know, because I think a few VIPs also coming and you're also very tired, standing being so patient, and that we can felicitate all of you through our Home Minister. Please, can we, thank you for the claps. Thank you so much. Mohammed Ali Garu, Honorable Home Minister, Government of Telangana, ladies and gentlemen, can we please give a huge round of applause for our chief guest for today. Thank you so much, sir, for your presence, and I'm sure every warrior here would remember today's day. Ladies and gentlemen, let's give a very big round of applause for our chief guest. We are honored by your presence, sir. And as I've promised you that we are going to continue with our awards. And I request all our sponsors to please join us on stage so that I request all the sponsors who have been supporting us, please kindly join us. Rahul, वाइट लेना है साहब Srikanth Reddy from Mirai, can we have you also Program के बारे में on stage? Alright, we're still waiting for our friends from the police. They waited for us, sir. They were waiting for you so that they wanted to take the award from your hand. So we waited, and they also were very patient. From the morning they were here, being a part of it. And we're going to begin felicitating the police department for their contribution, their wonderful contribution at the time of pandemic. They've always been our heroes, but in these 2 years, they have proved to become the real heroes in our eyes. So today we all are gathered over here to felicitate them. During those pandemic time, getting isolation, मैंने एक लॉकडाउन को हैंडल करने के लिए जो मैनपावर और जो एफर्ट लगता है ना, वो तो it's impeccable. And during those times, police personnel have given such a support for the needy. That's truly makes a hats off on that. We can't say much more because कितना भी बोलो वो तो बहुत कम है क्योंकि उन लोगों का काम ऐसा था. And thank you so much each and everybody from the bottom of our heart. Beyond Life Foundation is just giving a small token which is just a form of thank you. So thank you all, one and all, and continue. Yes, Rocky, I think whatever ways, whether it was pandemic, it was lockdown, there was no lockdown for them. Alright, they were on field. So let us first, give a huge round of applause. Let us remind ourselves how important they were. So can we make some noise for our police department? Excellent, excellent. So on this note, I think we'll begin. And sir, with your permission, can we... And sir, we have to continue. See how colorful the stage and dais is. Sir, thank you so much, sir. आप आगे पूरा स्टेज महक रहा है क्योंकि अभी अगर कैमरा में फोटो लेंगे तो फोटो काबिल नहीं होगा. थैंक यू सर, क्योंकि बियॉन्ड लाइफ फाउंडेशन जो छोटी सी काम कर रही है उसका आपका सपोर्ट, थैंक यू, हमारे काफी पैसे. Give a big round of applause, ladies and gentlemen, for such an initiative because इतने busy meetings के बावजूद सारा है और हमारे को बोले हम आपका जो काम है ना we are appreciating. So please. I think the police department should be a little more supportive towards their friends who are joining us on stage. Come on guys, I think you can do better in the round of applause. We have next B. Ravi Kumar, Inspector, who has conducted blood donation camps during COVID. He has paid hospital bills for poor people. So it's a very nice gesture. We call upon
Mr. B. Ravi Kumar, Inspector. హోమ్ మినిస్టర్ సార్ గారికి, ఆనరబుల్ హోమ్ మినిస్టర్ సార్ గారికి మరియు ఈ లైఫ్ ఫౌండేషన్ వారికి నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. మీకు ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాను. ఫస్ట్ వేవ్ స్టార్ట్ అయినప్పుడు మనకి ఎంత భయం ఉన్నదో మీ అందరికీ తెలుసు. ప్రతి ఒక్కరు భయపడేవారు. సో సేవా దృక్పథంతో పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ అండ్ మున్సిపాలిటీ, జిహెచ్ఎంసీ వీరందరూ కూడా ఫ్రంట్ లైన్లో ఉండి సేవ చేసినారు. మీ అందరికీ తెలిసిన విషయాలు. సో ఇటువంటి సేవలో అంటే నా పేరు భాస్కర్ అండి. నేను ప్రజెంట్ వర్క్ చేస్తుంది బాలాపూర్ పోలీస్ స్టేషన్. మేము ఫస్ట్ వేవ్లో వెళ్తున్నప్పుడు పాజిటివ్ పేషెంట్ ఎవరైతే ఉంటే ఫస్ట్ హెల్త్ డిపార్ట్మెంట్లో పిఎస్సి సెంటర్ ఉంటుండే ఒక డాక్టర్ టీం, మేము, మున్సిపల్ సిబ్బంది అందరూ వెళ్ళేసి ఫస్ట్ పాజిటివ్ పేషెంట్ని గాంధీ హాస్పిటల్కి పంపించేవాళ్ళు. తర్వాత అక్కడ మున్సిపల్ సిబ్బంది లోపలికి వెళ్ళేసి అది శానిటైజ్ చేసేవాళ్ళు. తర్వాత మేమంతా డీటెయిల్ తీసుకునేవాళ్ళం. ఆ విధంగా అందరికీ భయం ఉండేది. అటువంటి సేవ చేస్తున్న సమయంలో పోలీసు వాళ్ళు, డాక్టర్లు, మున్సిపల్ సిబ్బంది కూడా అందరూ కూడా కరోనా బాధితులు పడిన వాళ్ళు ఉన్నారు. ఎక్స్పీరియన్స్ ఏంటంటే నాతో పాటు నా దగ్గర ఒక డిఐఆర్ ఉండే, ఒక సుధీర్ కృష్ణ అని చెప్పేసి. ఈ వేవ్ స్టార్ట్ అయినప్పుడే అతను ఫ్యామిలీ ఊరికి పంపించేసినాడు. సో 1 month వరకు నేను మా ఇంటి నుంచి బాక్స్ వచ్చేది, ఇద్దరు షేర్ చేసుకుని తినేవాళ్ళం, డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుని. ఆ సమయంలో ఏమైందంటే అతనికి కూడా కరోనా వచ్చేసింది, అతను కూడా సోకింది. అతను ఫోన్ చేసిన తర్వాత ఇమీడియట్గా 11:30కి మెసేజ్ వచ్చేసిన తర్వాత నేను మా సిపి గారికి ఫోన్ చేసినాను. మా రాచకొండ సిపి గారు మహేష్ సార్ ఫోన్ చేసి సార్ ఇట్లా వచ్చింది అంటే ఇమీడియట్గా గాంధీ హాస్పిటల్ షిఫ్ట్ చేసాం. అక్కడ షిఫ్ట్ చేస్తే అక్కడ సరైన ఫెసిలిటీ అది అప్పుడే కొత్తగా మా రాచకొండ కమిషనరేట్లో స్టార్ట్ అయింది, మా సుధీర్ కృష్ణతో స్టార్ట్ అయింది అనమాట. అక్కడ పోయిన తర్వాత ఫెసిలిటీ సరిగ్గా లేవంటే అప్పుడు హానరబుల్ హోమ్ మినిస్టర్ సార్ గారు ప్లస్ డీజీపీ గారు, మా సిపి గారు అక్కడ సూపరింటెండెంట్కి వాళ్ళకి మాట్లాడేసేసి పైన ఒక ఫ్లోర్ మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్కి కేటాయించడం జరిగింది. తర్వాత పాత్రికేయులకు వాళ్ళందరూ కూడా కేటాయించి మంచి సర్వీస్ చేయడం జరిగింది. ఆ రోజు మా పోలీస్ స్టేషన్లో ఒక 80 members స్టాఫ్ ఉండే, అంతా డిమోరల్ అయిపోయారు. ఒకరికి వచ్చింది కదా ఏమవుతుందో అందరికీ కూడా లైఫ్ రిస్క్ కదా, అందరికీ ఫ్యామిలీ ఉన్నారు, పిల్లలు ఉన్నారు. సో అప్పుడు మళ్ళీ మా కమిషనర్ గారు ఏం చేసినారంటే ఇమీడియట్గా గాంధీ హాస్పిటల్ నుంచి డాక్టర్స్ని మా పోలీస్ స్టేషన్ పంపించి అందరికీ కరోనా టెస్ట్ చేయించారు. లక్కీగా ఏంటంటే ఎవరికి కూడా పాజిటివ్ రాలి, అంతా నెగిటివ్ వచ్చేసింది 2 daysలో. వచ్చిన తర్వాత అందరూ ఊపిరి పీల్చుకొని మళ్ళీ సేమ్ డ్యూటీస్ ప్రారంభించినారు. సో అంటే రిస్క్ ఫేస్ చేసినా కూడా సార్ వాళ్ళందరూ ఎన్కౌంటర్ నడిపించినందుకు ఈరోజు అందరికీ కూడా ఇట్లా గుర్తింపు వచ్చింది. ఈ లైఫ్ ఫౌండేషన్ వాళ్ళు ఇలా గుర్తించినందుకు మరికొత్త ఉత్సాహంతో మళ్ళీ ముందుకు వెళ్తామని చెప్పేసి కోరుకుంటూ కృతజ్ఞతలు చేస్తుంది. థ్యాంక్ యూ సార్. B. Ravi Kumar garu, Inspector. What a wonderful gesture that was, wonderful story. This is what we live for, and we are felicitating our heroes just for this reason. Next we have P. Krishnaiah, Inspector. P. Krishnaiah. Ravi Kumar is taking the award as one of the warriors, and the next one joining us is P. Krishnaiah, the Inspector. Next we call upon Nagaraju Reddy, SI. Nagaraju Reddy, SI. Ladies and gentlemen, especially the police department, I am seeing you are clapping. They're your friends, the warriors, all of you are. But the ones especially who are joining us on stage, we request you to please encourage them and congratulate them. Mr. Nagaraju Reddy, SI, the next one. But they are the ones who are on the roads and guiding us through the difficult times. Ladies and gentlemen, please let the claps keep rolling. Let us remind how important they are for us. They have been for us. Next G. Joji garu, ASI. G. Joji garu, ASI. Thank you so much. That is Mr. Nagaraju Reddy who is taking the award. Thank you so much, sir. సార్ ఈ టైంలో మీతో ఒకటి షేర్ చేసుకోవాలనుకున్నాను. కోవిడ్ పాండమిక్ సిచ్యువేషన్లో నేను కోవిడ్ కంట్రోల్ ఇన్ఛార్జ్గా ఉన్నాను. ఆ టైంలో
వాస్తవానికి నేను చాలా ఫేస్ చేసిన, అంటే బయట నుంచి వచ్చిన ఫోన్ కాల్స్ నేను ప్రతి ఒక్కటి నాకు గుర్తుంది. అంటే ప్లాస్మా టైం కానీ, లేకపోతే బెడ్స్ దొరకలేదని, లేకపోతే ఇంకా ఎక్కువ బిల్ ఎక్కువైంది సార్, మరి బాడీని ఇవ్వనంటున్నారు అని చెప్పేసి ఇట్లా నంబర్ ఆఫ్ ఫోన్ కాల్స్ ఐ హ్యావ్ ఫేస్డ్. ఒకటేంటంటే సార్, ఈ రాచకొండ పోలీస్ కమిషనరేట్ ఈరోజు టోటల్ ఫస్ట్ వేవ్స్ కానీ సెకండ్ వేవ్స్ కానీ దాదాపుగా 2000 పైన మంది పోలీస్ ఆఫీసర్స్కి పాజిటివ్ వచ్చింది. పాజిటివ్ వస్తుంది, పోలీస్ ఆఫీసర్ ద్వారా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి స్ప్రెడ్ అవుతుంది. పోలీస్ ఆఫీసర్స్ మెన్ వీళ్ళు ఎట్లా అంటే ఫిట్నెస్ ఉండటం వల్ల ఏమో సేవ్ అవుతున్నారు. మీకు మీ సిపి సార్ ఉన్నారు సేవ్ చేయడానికి, మాకెవరు ఉన్నారని చెప్పేసి ఫ్యామిలీ మెంబర్స్ కూడా క్వశ్చన్ చేసే టైంలో వాస్తవానికి మన ఆనందగూడ హెచ్ఎం సార్, నెక్స్ట్ వచ్చేకి డీజీ మహేందర్ రెడ్డి సార్ సూచనల మేరకు రాచకొండ కమిషనరేట్ సిపిఎం మహేష్ భగవత్ సారు, అడిషనల్ సిపి సుధీర్ బాబు సార్, అడ్మిన్ మేడం శిల్పావళి మేడం, అయితే వీళ్ళు కోవిడ్ కంట్రోల్ ఒకటి ఓపెన్ చేసిన తర్వాత ప్రతి ఒక్కరికి ఒక జూమ్ కాల్ ఒకటి కండక్ట్ చేసి వాళ్ళకి కోవిడ్ కిట్స్, కోవిడ్ అంటే ఫ్యామిలీ మెంబర్స్ కానీ లేకపోతే పోలీస్ పర్సన్స్ కానీ కోవిడ్ కిట్స్ అంటే మెడిసిన్స్, డ్రై ఫ్రూట్స్, నెక్స్ట్ వచ్చేలాగా 5,000 అమౌంట్ ఇట్లా వాళ్ళకి ఇచ్చి ప్రతి క్షణం వాళ్ళ హెల్త్ కండిషన్ ఎట్లా ఉందని జూమ్ కాల్స్ కండక్ట్ చేసి మన యూనిట్ డాక్టర్ ద్వారా వాళ్ళకి సజెషన్ ఇస్తూ ఎక్కడైనా బెడ్స్ కావాలంటే అరేంజ్ చేస్తూ ఈ విధంగా చేసిన వాళ్ళు వన్ ఆఫ్ ద టాప్ ఆఫీసర్ అంటే మహేష్ భగవత్ సార్. నిజంగా రియల్లీ గ్రేట్. ఇలాంటి టైంలో నిజంగా మహేష్ బాబు సార్ మా కమిషనరేట్కి సిపి కమిషనరేట్ మహేష్ బాబు సార్ సిపిగా ఉండటం మా అదృష్టం అని అనుకుంటున్నాము. వేణుగోపాల్, హెడ్ కానిస్టేబుల్. Can we make some noise? Yes? Yeah, come on. Thank you so much. That is G. Joji, ASI, for his contribution. G. Venugopal, Head Constable. Ladies and gentlemen, we say thank you by our own style. Next we have B. Suresh, ARCP. ARPC, sir. B. Suresh, ARPC. Thank you so much for your contribution. That is G. Venugopal. And the next one who is going to join us on stage is B. Suresh, ARPC, who has actively contributed in the pandemic time. Next we have CH Sampath Kumar, Police Constable. CH Sampath Kumar next. Next we have K. Raghavendra, Police Constable. He has done exemplary work in sending migrant labor to other states. He has helped a lot of people who are migrating from this place to other place during the pandemic. We have Mr. Raghavendra, who has relentlessly worked by helping the laborers to get back to the natives. So that is a wonderful work. Next, coming on stage, K. David, Police Constable. He has done remarkable service of performing funeral for 400 COVID dead bodies. What a wonderful service. K. David, Police Constable. He performed funeral for 400 dead bodies. every single person who's walking over here on the stage has superseded all our expectations, and one being K. David, who has done funeral for 400 COVID dead bodies. We request David to share just 1 minute his experience. David. Minister Honorable Home Minister గారికి పెద్దలకు హృదయపూర్వక నమస్కారాలు. నేను నిరంజన్ పిఎస్లో పనిచేస్తున్నాను. అక్కడ నిరంజన్ పిఎస్ నుంచి మొత్తం కోవిడ్ విపరీతంగా వచ్చేసింది. ఆ టైంలో ఒక రైల్వే ఎంప్లాయీస్
కాలేజీలు డెడ్ బాడీస్ చాలా చాలా వచ్చాయి. ఆ టైంలో వెళ్ళడానికి ఎవరు అడిగలేరు. ఆల్రెడీ మా పిఎస్ నుండి అప్పటికే ఒక 30 మెంబర్స్ ఎఫెక్ట్ అయ్యారు. స్టేజ్ మీద మాట్లాడింది ఫస్ట్ టైం. అయితే అట్లా ఒక 400 మెంబర్స్ని ఫస్ట్ వేవ్ కానీ సెకండ్ వేవ్ కానీ నేను ఇంతవరకు కోవిడ్ ఎఫెక్ట్ కాకుండా నేను ఇదంతా చేశాను. ఇదంతా ఫ్యామిలీ మెంబర్స్ కూడా నాకు చాలా బాగా సపోర్ట్ చేశారు. థ్యాంక్స్ టు మై మామ్. థ్యాంక్ యూ. He has spent 3 to 4 lakhs of his own personal. And the next one is K. Lakshmaya. Yeah, K. Lakshmaya, he has spent 3 to 4 lakhs of his own personal money for helping various COVID patients who died in private hospitals. He also admitted COVID patients in government hospitals. Excellent. The next one making his way is M. Amrutaya. The next one who's going to join us is M. Amrutaya PC, and his key role was to send migrant laborers to other state of their native places. He is taking his award. I request Muhammad Imtiaz, the PCO, to please join us on stage. Can we have Imtiaz being ready to take his award? He did funerals to the unidentified dead bodies since 2 years in the first and the second pandemic. So commendable job, Muhammad Imtiaz. They have done, I should say, one of the most difficult jobs during pandemic. The next one who's going to join us is B. Surendra Kumar. He provided buses to pregnant ladies and distributed food during the pandemic. Thank you very much, Mr. Imtiaz there. And now Surendra Kumar. As Surendra Kumar is taking his award, I request P. Ramas Narsimha to be ready to take his award. హలో ఎవ్రీవన్, నేను ఇక్కడికి ఈరోజు గెస్ట్గా వచ్చాను. కానీ ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను ఎందుకంటే మనం ఒక ఇంట్లో ఒక డెడ్ బాడీ ఉందంటే అటు పక్కకు కూడా వెళ్ళాం. అలాంటిది వీళ్ళు ఒక డెడ్ బాడీస్ని తీసుకెళ్ళి అది చేయడం అనేది చాలా గొప్పది. నేనైతే అటు పక్కకు కూడా వెళ్ళను, ఎవరో కూడా వెళ్ళను. అలాంటిది దే డిడ్. సో ఐ థింక్ యూ ఆల్ నీడ్ టు క్లాప్. ఐఎమ్ ఫీలింగ్ సో బ్యాడ్. అప్పటి నుంచి మేము ఇక్కడే క్లాప్స్ కొడుతున్నాం కానీ మీరు ఎవ్వరు పట్టించుకోవట్లేదు. ప్లీజ్ గివ్ దెమ్ అ అప్లాజ్. ప్లీజ్, దే డిజర్వ్ ఇట్. థ్యాంక్ యూ. Thank you, ma'am. Next we have P. Ramakrishna PC. Raman Narsimha. He provided food, mask, water and vehicles for the migrant people. Next in line who's going to join us is R. Surendra Pal. When we have Surendra Pal being ready, he monitored health condition and medication for COVID patients. Every single person who's joining us is being closely working with the COVID patients. Right? Next we have T. Rajendra, Police Constable. Shashikant. As Shashikant is taking his award, we will be having T. Rajendra, PC, who is going to join us. That is Shashikant taking the award. Congratulations and thank you. Congratulations to you. That is Rajendra taking the award for his service. Alert so that he can take the award next. Congratulations. Next, Satish Reddy in the Sai Guru. After this, we have a very special award for Dr. Shanta Totem, Chief Innovation Officer, Government of Telangana. Really supported this initiative. I request Dr. Shanta Totem to please join us on stage. On behalf of a sponsor,
every one of you to remember, because we've acknowledged the presence and the service of our COVID warrior. As such, the police personnel who deserve every single clap we are hitting for them, right? And this is one moment we would like. We want to capture these moments into a frame. I think you'll deserve a smile. You're too serious. I think you should smile. The photo will come a little better. Yeah? A little slight smile for our COVID heroes, for a pandemic. Ravan Kumar Gangula garu, SI. Next we call upon Anshima Rao, ASI from Banjara Hills Police Station. He has done a lot of food distribution services. ఈరోజు బియాండ్ లైఫ్ ఫౌండేషన్ ద్వారా చాలా అవార్డ్స్ ఇచ్చిన చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. బియాండ్ లైఫ్ ఫౌండేషన్ చైర్మన్ గారికి, కొల్లూరు చైర్మన్ గారు ఈ నరసింహరావు గారు, మా చాలా మంచి కులీగ్, మా యంగర్ బ్రదర్ ఖలీఫుర్ రెహమాన్ గారు, టీఆర్ఎస్ లీడర్ శ్రీమతి ఎం కవిత గారు, కార్పొరేటర్ శ్రీ రమేష్ గారు, శ్రీ రాహుల్ గారు, శ్రీ నరసింహరావు గారు, చాలా ఇక్కడ డిగ్నరీస్ ఉన్నారు. మా ఇక్కడ వచ్చిన అందరికీ పేరు పేరుతో నమస్కారం, సలాం. ఈ ప్రోగ్రాం చాలా బాగా ఉంది. నేను పోలీస్ డిపార్ట్మెంట్కి చాలా అవార్డు ఇచ్చిన. మా పోలీస్ డిపార్ట్మెంట్ అంటే నాకు చాలా ప్రౌడ్ ఉంది. ఇండియాలో #1 డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్. కోవిడ్-19లో ఎవరెవరు సేవ చేసినా అందరికీ ఈ ఫౌండేషన్ ద్వారా అవార్డు ఇచ్చిన. నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఈ కరోనా ఏ డిసీజ్ వచ్చిందంటే చాలా అందరికీ భయం ఎక్కువ ఉంది. చాలామంది చనిపోయినట్టు, ఆయనకు ఏ మెడిసిన్ లేదు. ప్రికాషన్ చాలా ఇంపార్టెంట్ ఉంది. మా ఈ టైంలో నిన్నటి సీఎం గారు క్యాబినెట్లో చాలా డిస్కస్ చేశారు. 3rd ఫేజ్ అంటే వచ్చేకి అవకాశం ఉంది. అలాగే మీ డేస్ ద్వారా నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను, వ్యాక్సినేషన్ తీసుకో. మాకు బాగా పర్సెంటేజ్ ఉంది తెలంగాణ స్టేట్లో కంపేర్ టు అదర్ స్టేట్కి. హైదరాబాద్లో బాగా ఉంది. మరి 2nd డోస్లో కొంచెం తక్కువ ఉంది. 1st డోస్ తీసుకోపోయినా 2nd డోస్ తీసుకోపోలేదు. అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను, 2nd డోస్ తీసుకో. 1st డోస్ తీసుకోలేకుంటే ఆయన గురించి రిక్వెస్ట్ చేస్తున్నాను, 1st డోస్ 2nd డోస్ తీసుకో. నేను లాస్ట్ 15 days బిఫోర్ కీమ్స్ హాస్పిటల్ ఒక మంచి కరోనా అయినా నేను ఆయన చూసినా పోయినా చాలా సీరియస్ కండిషన్ వచ్చింది. నేను డాక్టర్స్తో మీటింగ్ జరిగింది. మీటింగ్లో నేను అడిగిన డాక్టర్తో, ఈ వ్యాక్సినేషన్ తీసుకోపోయిన తర్వాత ఏం ఎఫెక్ట్ ఉంది, వితౌట్ వ్యాక్సినేషన్ ఏం ఎఫెక్ట్ ఉంది. ఆయన ఒక మాట చెప్పిన, వ్యాక్సిన్ తీసుకోపోయిన తర్వాత ఏ మంచి మన దగ్గర చచ్చిపోలేదు సార్, మంచి రికవర్ అయింది. మరి వ్యాక్సిన్ తీసుకోలేకుంటే ఎవరు వస్తే అంటే చాలా సీరియస్ అయింది, చాలా प्रॉब्लम है। इसलिए मैं तमाम मीडिया के भाई मौजूद है, तमाम लोगों से मैं अपील करता हूँ, तमाम भाइयों से बहनों से अपील करता हूँ कि वैक्सीनेशन जरूर करवाइए। इसका एक ही इलाज है वैक्सीनेशन, कोई कोरोना का ट्रीटमेंट नहीं है। वैक्सीनेशन लेने से हम अपनी जान को बचा सकते हैं, अपने हर चीज़ को, जो अपने बच्चों को, बड़ों को, सबकी खिदमत करना है, बुजुर्गों की
तो सबसे पहले वैक्सीनेशन बड़ों को करवाइए। अभी बच्चों को तो नहीं दे रहे, इसके लिए भी वैक्सीन आने वाले हैं। इसलिए मैं आज खासतौर से इस फाउंडेशन के जरिए काफ़ी लोगों को अवार्ड दिया गया है। हमारे डॉक्टर्स भी बहुत खिदमत की है। GHMC डिपार्टमेंट भी क्या है, और सबसे ज़्यादा हमारे पुलिस डिपार्टमेंट रोडों पर रहकर बगैर किसी डर के काम करता रहा। इसलिए मैं हमारे तमाम पुलिस कमिश्नर और तमाम एसपी को और तमाम पुलिस डिपार्टमेंट अहदेदारों को दिल की गहराई से मुबारकबाद देता हूँ। पुलिस तेलंगाना बनने के बाद इंडिया में नंबर 1 पुलिस है तो हमारी तेलंगाना पुलिस सेक्रीफाइस करने वाली, सेवा करने वाली पुलिस है, तेलंगाना पुलिस है। साबिका में पुलिस के ड्रेस को देखकर लोग डरते थे, मगर आज के टाइम पे जहाँ पुलिस आती है तो लोग खुश हो जाते हैं कि चलो भाई पुलिस आ गई है, हम सेफ हो जाएंगे, हमने हमारी मदद करेंगे। आज हमारे तीनों कमीशन के अंदर जो काम किया जा रहा है उसकी मिसाल कहीं नहीं मिल सकती। और साले तेलंगाना में भी हमारे पुलिस ऑफिसर बहुत अच्छा काम कर रहे हैं। हमारे डॉक्टर्स भी उसी तरह रात दिन मेहनत किए। खासतौर से हमारे आशा वर्कर्स भी काफ़ी अच्छा काम किया। इस मरतबा उन्हें भी यहाँ पर अवार्ड दिया गया है। होमगार्ड के लोग भी अच्छा काम किया। हुकूमत हमारी बनने के बाद, तेलंगाना बनने के बाद हर शोबे हयात में काफ़ी तरक्की की है। इसके लिए मैं इस फाउंडेशन के जिम्मेदारों को, चेयरमैन साहब को दिल की गहराई से मुबारकबाद देता हूँ। जो काम अच्छा करते हैं उन्हें इंकरेज करना चाहिए। इंकरेज करने से उन्हें और हिम्मत मिलती है। और इस फाउंडेशन की तरफ से काफ़ी अच्छे प्रोग्राम किए गए। कोरोना में भी कई किस्म के लोगों को हर तरीके से मदद की गई है, चाहे वो ट्रीटमेंट हो, चाहे उन्हें खाने पीने का सामान हो, हर तरीके से उन्हें मदद की गई। उसके लिए मैं फाउंडेशन के चेयरमैन साहब को और तमाम जिम्मेदारों को दिल की गहराई से मुबारकबाद देता हूँ। इंसान वही होता है जो दूसरों के काम आता है। इंसान वो नहीं होता खुद के लिए काम करने वाला। मैं एक बार टीवी में एक डिबेट देख रहा था। डिबेट में एक शख्स ने दूसरे शख्स से सवाल किया कि इंसान और जानवर में क्या फर्क है। जवाब देने वाले ने कहा वो दूसरों के लिए जीता है, वही इंसान होता है। तो ये इंसानियत की बहुत बड़ी मिसाल है। इंसानियत में लोगों की खिदमत करना और जो खिदमत करने वालों को अवार्ड देना या उन्हें मुबारकबाद देना, ये बहुत बड़ी अच्छी बात होती है। इसके लिए मैं इस फाउंडेशन के जिम्मेदारों को यकीनन कहता हूँ कि अच्छे लोग ही अच्छा काम करते हैं। जो लोग अच्छे होते हैं दूसरों के बारे में सोचते हैं। और हमारी गवर्नमेंट, हमारे CM साहब ने जिस तरह इस तेलंगाना को तरक्की दी है उसकी मिसाल हिंदुस्तान में नहीं मिलती। आज हमारी स्टेट इंडिया में नंबर 1 तरीके से काम कर रही है, हर तरीके से। कल ही हमारे CM साहब ने कैबिनेट मीटिंग में खास तौर से हम सबसे अपील की कि आवाम से अपील करो कि वैक्सीनेशन कंप्लीट ले। वैक्सीन के 2 डोज लेना चाहिए। कई लोग 1 डोज लेकर घरों में बैठ गए, दूसरे डोज के लिए नहीं आ रहे। उनसे मेरी अपील है, हमारे मीडिया के भाइयों से गुजारिश है कि आप इसके लिए प्रोपोगंडा कीजिए, बताइए लोगों को, क्योंकि 3rd फेज का डर अभी से बैठा है। हमसे दुआ करते हैं, खुदा से, अल्लाह से दुआ करते हैं, भगवान से कि कोई 3rd फेज हमारे पास ना आए जाए। मगर अगर आता है तो उसके लिए हमें तैयारी करने की सब जरूरत है। और वैक्सीनेशन हमारे लिए बहुत बड़ा हथियार है। उसे रोकने के लिए हमें वैक्सीनेशन लेना बहुत जरूरी है, क्योंकि डॉक्टर यही कहते हैं कि कोरोना का कोई इलाज नहीं है, एहतियात है, कुछ एंटीबायोटिक दिए जाते हैं। हाई डोज देने से भी काफी लोगों को मुश्किलात पेश आए, साइड इफेक्ट्स आए। इसलिए सबसे पहले अगर वैक्सीनेशन लेंगे तो जरूर हम एहतियात करेंगे, उससे बच सकेंगे। आज के इस फाउंडेशन के जितने लोगों को अवार्ड दिए गए उन सबको दिल की गहराई से मुबारकबाद देता हूँ। और यही एक बार रिक्वेस्ट करता हूँ हमारे मीडिया के दोस्तों से, आज मैं खुद ने भी एक प्रेस दिया है कि वैक्सीनेशन के बारे में फिर एक बार आपसे अपील करता हूँ कि खास तौर से आजकल व्हाट्सएप मीडिया बहुत चल रहा है, इस पर इमरजेंसी में आप अपील कीजिए कि जितने लोग वैक्सीन नहीं है फौरन जाकर वैक्सीन लीजिए। हुकूमत की तरफ से हर काउंटर पर वैक्सीन दिए जा रहे हैं। साबिका में थोड़ा वैक्सीनेशन के लिए थोड़ा शार्टेज भी था, और अब तो काफ़ी तादाद में हमारे स्टेट में वैक्सीन देने की गुंजाइश है। इसलिए तमाम मेरे भाई और बहनों से गुजारिश करता हूँ कि वैक्सीनेशन जरूर लीजिए ताकि इससे बच सके। और इसे अमल करने के लिए जिस तरीके से भी हुकूमत कोशिश कर रही है, हम हुकूमत के हमारे चीफ मिनिस्टर साहब का भी शुक्रिया अदा करते हैं। और जिससे लगे हुए जितने डिपार्टमेंट थे तो उस लोगों की मदद करते रहे, उन तमाम डिपार्टमेंट के अहदेदारों को, डॉक्टर्स को दिल की गहराई से शुक्रिया अदा करता हूँ कि वो जितनी खिदमत की, खिदमत ही इंसान की सबसे अहम चीज़ है। खिदमत खल्क जो होता है हर मजहब में यही बताया जाता है, इस्लाम में भी यही बताया गया कि सबसे ज़्यादा जितनी खुदा की इबादत करते हैं उससे ज़्यादा भी बंदों की इबादत कीजिए, सबसे बड़ा फर्ज है इंसान का। आज मुझे बुलाने पर फाउंडेशन के चेयरमैन साहब का और तमाम मेंबरान का दिल की गहराई से शुक्रिया करता हूँ। और जय तेलंगाना, जय हिंद। थैंक यू। Right, Dr. Srikanth Reddy, Executive Director of Mirai, Chini Rao, Chief Strategy Officer of Finta, Kiran S. Mikada, Founder Mobility, Nirmala, HR Manager Mobility, Rahul, CEO of Finta,
Ramu Yadav of NIFT, the director of NIFT, and Ramesh from Edit Point India. Thank you so much, guys, for being such a big support, and thank you to our Home Minister Garu for taking his precious time out and being along with us today. And along with that, the entire team is here. And we have, of course, before we move on, Sri Mohammad Khalifur Rahman ji is also over here. We would like to felicitate him too for his precious time. Request our sponsors to please step forward once again and felicitate our guests. Ladies and gentlemen, let us please give a huge round of applause for our guests, for our sponsors. Trust me, guys, they've taken the precious time out, and our sponsors, they've been such a support, because of which this wonderful event was able to go forward. Yeah, and we have amazing team of NIFT. So, sir, we request our Home Minister, sir, to please give the award to Ramu Garu, the founder of NIFT. And also, sir, ये event के लिए अगर ये event इतना success हुआ, that's because of his team members. Every individual youngsters दिन रात काम करके आपके लिए आए. They want a small group photo also, sir. So I request team NIFT to please join, sir. Please spread out. Sit down. This is an opportunity for them. They've worked really hard for this. And you know what, Sabrina? Youngsters like this are our future India. Yeah, youngsters like us are the future. Yeah, youngsters like us are our future India. So, thank you so much, dears, for the support. We got been completed without your support. And you are our young India. We are our young India. And, sir, और एक छोटी सी विनती है. Also, we request Flighter team to please come forward for the moment too, from respected. Yeah. Life Foundation का ये इवेंट उनके लिए नहीं हो पाता था. Thank you so much. We request the shawls for Flighter team. एक हद तक ही मैं इवेंट कंट्रोल कर सकता हूँ, इसके बाद मैं कंट्रोल नहीं कर सकता हूँ. सो नाउ इट्स सो नाइस, क्योंकि जब एंड का क्लाइमैक्स आता है ना इवेंट का, जब अच्छा पंच. We still have awards, okay? Ladies and gentlemen, we have few important people. What is this, Sabrina? Hello? Yeah. This is on. We are in the mission for this. Madam. Ajay Pal Reddy is the next one to take the award. Patience also, you've been over here for so long to be a part of this lovely initiative. Thank you so much, Ms. Kavita, for being a part of this. Thank you, ma'am. Anupama, ma'am, please. Ms. Shilpa, please, can you rejoin us here? Sir, we thank for the awards and sir, जो movement के लिए हम लोग वेट कर रहे थे, the last magazine is coming up with a brand new focused way of approach, City Light News, and आज होगा वो City Light News का
grand opening. So I request the chief guest sir to please open the box. Please make it quick. So, Mr. Eddie Gingar Garu, founder director of City Light E-Magazine and founder and president of Beyond My Foundation, is going ahead with a new set of City Light News. City Light News! तालियों मध्य भाईजान अभी देखेंगे बहुत सारे लेटेस्ट अपडेट्स ऑन न्यूज़ इवेंट्स एंड मेनी मोर ऑफ इट. सो थैंक यू सो मच City Light E-Magazine coming up with a brand new concept, City Light News. थैंक यू. तो एक माइक दूसरा माइक को पकड़ रहा है, सॉरी हम पीछे जाते हैं. थैंक यू. City Light News ट्रेंडिंग न्यूज के लिए देखिएगा सर. थैंक यू सो मच सर. इट्स एन ऑनर. ओके, वाह क्या बात है. फैशन हमारे को नहीं बुलाते रमेश अन्ना. रमेश अन्ना हमारे को नहीं बुलाते. आपको भी बुलाना पड़ेगा क्या? नहीं हम यहाँ पे ही ठीक है. अगर आप पोस्टर पकड़ोगे तो हम तो आवाज बनेंगे. थैंक यू. So ladies and gentlemen, the launch of Fashion Week 2022 by Edit Point India in coordination with Photophilia and much more. So let's give a big round of applause for Edit Point India, Ramesh Garu, for an amazing concert. Thank you so much. నా పేరు ప్రవీణ్ కుమార్ మాచవరం. సో ఈరోజు ఈ చాలా గొప్పదైన రవీంద్ర భారతి వేదికలో మనం కన్నుల పండుగ పెద్ద మ్యామూత్ లెవెల్లో చెప్పొచ్చు. కోవిడ్ ఆపత్కాల సమయంలో ఫ్రంట్ లైన్ వారియర్స్గా వర్క్ చేసిన డాక్టర్స్ కానీ, పోలీస్ ఆఫీసర్స్ కానీ, సోషల్ యాక్టివిస్ట్ కానీ, అలాగే మీడియా రకరకాల మీడియాలో పనిచేసిన జర్నలిస్ట్ మిత్రులకు కానీ, సో వారు చేసిన వాళ్ళు ఎంతో వాళ్ళ ప్రాణాలని పణంగా పెట్టి కోవిడ్ అఫెక్టెడ్ పీపుల్కి వాళ్ళు చేసిన సపోర్ట్కి ఒక చిన్న గుర్తింపుగా ఒక చిరు సత్కారం అనేది ఈరోజు మనం జరిగింది. దాదాపుగా 150 మందికి డాక్టర్స్, ఇటు జర్నలిస్టులు, సోషల్ యాక్టివిస్టులు వీళ్ళందరికీ మనం ఒక 150 అవార్డులు మనం ఈరోజు ఈ వేదిక ద్వారా మనం అందజేయడం జరిగింది. ఈ వేదికని మనకి అందివ్వడానికి మనకి సహాయం అందించిన తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ మామిడి హరికృష్ణ గారికి కూడా ఈ సందర్భంగా బియాండ్ లైఫ్ ఫౌండేషన్ ద్వారా మేము కృతజ్ఞత తెలుపుకుంటున్నాం. సో ఇది ఏంటంటే ఒక కోవిడ్ అనేది వచ్చిన తర్వాత చాలామంది చాలా రకాలుగా ఈ కోవిడ్ ఆపత్కాలంలో సఫర్ అయిన టైంలో వీళ్ళంతా ఈ కోవిడ్ వారియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చేసిన సేవలకి ఏదో ఒక చిరు సత్కారం లాగా, చిన్న గుర్తింపు లాగా మనం చేయడం జరిగింది. దీన్ని యాక్చువల్గా దీనికంతా కర్త కర్మ క్రియ మన ఇరిగి నరసింహరావు గారు, సిటీ లైట్స్ మ్యాగజైన్ అధినేత, అలాగే బియాండ్ లైఫ్ ఫౌండేషన్ ఫౌండర్. సో తను చాలా వినూత్న రీతిలోనే కాకుండా అంటే దాన్ని ఒక మ్యాగ్నిఫై చేసే రీతిలో ఆయన చేసే ప్రతి ప్రోగ్రామ్ కూడా చాలా చాలా వినూత్నంగా ఉంటుంది. చాలా అంటే ఒక సామాజిక కోణంలో చాలా ఆలోచించి చేస్తారు. సో ఈరోజు ఇలా మనం అందరం ఇంతమంది గెస్ట్ల సమక్షంలో ఇంతమంది అవార్డీస్లకి మనం అవార్డ్స్ ఇవ్వడం అనేది చాలా ఆనందదాయకం అని చెప్పచ్చు. థ్యాంక్ యూ.